హలో ఫ్రెండ్స్, నేను మీ సోనియా న్యూ వీడియోతో వచ్చాను. టెంపుల్ స్టైల్లో పులిహార చేశాను చూడండి. ఫస్ట్ రైస్ బాయిల్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అన్ని ఐటమ్స్ రాసేయండి, చూసి చేయండి. నాకు మళ్ళీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. టెంపుల్లో పులిహార టేస్ట్ వచ్చిందా లేదా అని కామెంట్స్ చేయండి. నేనైతే చేశాను కదా, సేమ్ నాకు అదే టేస్ట్ వచ్చింది. పసుపు వేసి బాగా మరిగిస్తుంది. కొంచెం సాల్ట్, రైస్ కొంచెం ఫ్యాన్ కింద చల్లారుస్తుందండి. చల్లారిస్తే కొంచెం ముద్ద అవ్వకుండా ఉంటుంది కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, రైస్ కూడా తినడానికి కూడా బాగుంటుంది కదండి. అందుకని కొంచెం చల్లారితే పులిహోర కూడా బాగుంటుంది అన్నమాట. చింతపండు ఉడకపెట్టాం కదండి, చింతపండు, మిరపకాయలు, పసుపు వేసి దాన్ని ఏమో స్టైనర్లో తీసి స్టైనర్ నుంచి స్టైనర్ చేస్తున్నాము. చూసారు కదా, కింద ఇలా వేసి పులిహోర మసాలా, మెంతులు, మిరియాలు బాగా ఫ్రై చేయాలి. జీలకర్ర స్టార్టింగ్లో చూసారు కదండి, వీడియోలో పెట్టాను కదా మొత్తం అన్నీ ఏంటంటే ఐటమ్స్ పులిహోర కోసమని, అవన్నీ అనమాట. ధనియాలు కొంచెం బాగా రోస్ట్ చేయాలి, బాగా వేయించాలి. కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోరండి. నువ్వులు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ కొంచెం వేరేగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి తర్వాత గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూసారా, చింతపండు, మిరపకాయలు, పసుపు వేసినవి చాలా బాగా మరుగుతున్నాయి. బాగా మరిగాక దగ్గరికి అయ్యాక నెక్స్ట్ చూడండి రెసిపీ ఎలా ఉంటుందో. చూసారు కదా, గ్రైండర్ వేయడానికి గ్రైండర్లో తీసాము. పౌడర్ అయ్యాక చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఫైనలీ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ తర్వాత చెలక పలుకులు, గ్రౌండ్ నట్స్, కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదండి. ఫ్రై అయ్యాక అప్పుడు తర్వాత వేసుకుందామండి. ఆ చింతపండు గుజ్జుని స్ట్రైన్ చేసి తీసాం కదండి, అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని, కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం బాగా మరిగిద్దామండి. మరిగిస్తే రైస్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా, కొంచెం ఆయిల్ కూడా వేద్దాము. రైస్ పాడవకుండా ఉంటుంది, కొంచెం పొడి పొడిగా కూడా ఉంటుంది. ఇదంతా రెసిపీ టెంపుల్లో పులిహోర చేస్తారు కదండి, అలాంటి టైప్ అన్నమాట. నార్మల్ పులిహోర మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, టెంపుల్లో ఒకసారి తిందాం, ఈసారి చూద్దాం. గ్రౌండ్ నట్స్ బాగా ఫ్రై అయ్యాయండి, అదే శనగపప్పు బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత కొంచెం శనగపప్పు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మినప్పప్పు కొంచెం, బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేద్దాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను అన్నీ పెడతాను, ఎంత తీసుకున్నాను, ఏంటి తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో, అందులో చూడండి. ఇన్కేస్ ఏమైనా డౌట్ ఉంటే. ఫ్రై అయ్యేయండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం బాగా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం అండి, జింజర్ వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా. పచ్చిమిరపకాయలు, చిల్లీస్, కరివేపాకు చుట్టపక్క మెరిగింది కదా. కొంచెం ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్, కొంచెం తోలింది కదా, అందుకే వీడియో కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్లో కొంచెం కాజు కూడా వేసాయండి.
కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, కొంచెం కాజు కూడా మిక్స్ చేశాను. బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఈ చింతపండు మరుగుతుంది కదా, కొంచెం హింగ్ అండి, కొంచెం హింగ్ కూడా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా టెంపుల్లో పులిహారలా. అది కూడా వేసాయండి, బాగా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చింతపండు పెట్టాను కదా ఇందాక నేను, అది బాగా మరుగుతుంది చూసారా, బాగా మరిగిపోయింది అనుకోండి. రైస్లో వేసినప్పుడు వాటర్లో ఉండదు, రైస్ కూడా అంటుకూడదండి. బాగా మరిగిపోయింది అనుకోండి చింతపండు, బాగుంటుంది. రైస్ కూడా పాడవదు అనమాట. ఒకవేళ మీరు రోజు తిన్న రేపటికి కూడా ఉన్నా బాగుంటుంది, ఈవినింగ్ వరకు ఉన్నా సరే బాగుంటుంది అనమాట. పౌడర్ చేసాం కదండి, ఆ పౌడర్ రైస్లో మిక్స్ చేస్తున్నాము. బాగా మిక్స్ చేసి చూసాం కదా ఇందాక చింతపండు మరగబెట్టాం కదా, అదేమో రైస్లో వేసి అది కూడా రైస్లో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలండి రైస్కి, ఎందుకంటే చింతపండు బాగా పట్టాలి కదా రైస్కి. పులిహోర అంటే మెయిన్ చింతపండే కదా, మన తెలుగు వారికి అందరికీ తెలుసులేండి పులిహోర అంటే. ఫైనల్లీ ఇప్పుడు అన్నీ తాలింపు వేసుకున్నాం కదా, అన్నీ కాజు, గ్రౌండ్ నట్స్, అన్నీ తెల్లపలుకులు అన్నీ కలిపి ఇది కూడా బాగా మిక్స్ చేసేద్దామండి. బాగా మిక్స్ చేద్దామండి పులిహోరలో. అన్నీ ఆల్మోస్ట్ అయితే బాగా మిక్స్ చేసాము. చూసారు కదా, తాలింపు అంతా వేసాం, పులిహోర కలిపేసాము, రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయాక బౌల్లో తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ పాప వచ్చింది. నెక్స్ట్ ముగ్గులు చూడండి ఎలా పెట్టారో, పూరా డెకరేట్ చేశారు. చూడండి ముగ్గు ఎంత బాగుందో, కూడా చూడండి ఎంత బాగుందో. ఉగాది పచ్చడి, మామిడికాయలు అన్నీ ఉగాది రోజు చేశాను ఈ వీడియో. పువ్వులు అన్నీ ఉన్నాయి చూసా, మామిడికాయలు, పువ్వులు, ఉగాది పచ్చడి. కానీ బట్ ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుందండి, నేను ఇప్పుడే కొత్త కదా, అందుకని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. పులిహోర ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మా ఫ్రెండ్ టేస్ట్ చేసింది, బాగుంది.